ఓం శాంతి. మే 14వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. మీరు పాత ప్రపంచంతో సంబంధం తెంచుకోవాలి. ఎందుకంటే ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. ప్రశ్న: సంగమయుగములోని ఏ విశేషత మొత్తం కల్పమంతటిలో భిన్నమైనది? జవాబు: సంగమయుగములోని విశేషత ఏమంటే ఇక్కడ చదువుకుంటారు, ప్రాలబ్ధము భవిష్యత్తులో పొందుతారు. కల్పమంతటిలో మరుసటి జన్మలో ప్రాలబ్ధము లభించే చదువు ఎప్పుడూ చదివించబడదు. ఇప్పుడు పిల్లలైన మీరు మృత్యులోకములో అమరలోకము కొరకు చదువుచున్నారు. మీరు తప్ప ఇతరులెవ్వరూ మరుసటి జన్మ కొరకు చదవరు. పాట: దూరదేశములో నివసించువారు. ఓం శాంతి. దూరదేశంలో నివసించేదెవరో ఎవ్వరికీ తెలీదు. పరాయి దేశంలో వచ్చేందుకు వారికి తమ సొంత దేశము లేదా? అతను తన దేశములోకి రాడు. ఈ రావణ రాజ్యము వారికి పరాయి దేశం కదా. శివబాబా తన దేశంలోకి రారా? అచ్చా, రావణునికి పరదేశమేది? అతని స్వదేశమేది? శివబాబాకు స్వంత దేశమేది? పరాయి దేశమేది? తండ్రి పరాయి దేశంలో వస్తారు. అయితే వారి సొంత దేశమేది? శివబాబా తమ సొంత దేశాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. బాబా తమ దేశంలోకి తామే వచ్చారని ఒకరిద్దరు వినిపించారు. అచ్చా, దీనిపై అందరూ విచారసాగర మథనము చేయండి. ఇది చాలా అర్థం చేసుకునే విషయము. రావణుని పరాయి దేశమేదో తెలపడం చాలా సులభము. రామరాజ్యంలో రావణుడు ఎప్పుడూ రాడు. తండ్రి రావణ దేశంలోకి రావలసి వస్తుంది. ఎందుకంటే రావణ రాజ్యాన్ని పరివర్తన చేయవలసి వస్తుంది. ఇది సంగమ యుగము. వారు సత్యయుగములోనూ రారు, కలియుగంలోనూ రారు, సంగమయుగములోనే వస్తారు. కనుక ఇది రాముని దేశమే కాక రావణుని దేశము కూడా. ఈ తీరములో రాముని దేశము, ఆ తీరములో రావణుని దేశము ఉంది. ఇది సంగమయుగము కదా. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమయుగములో ఉన్నారు. ఇటువైపు లేరు, అటువైపు లేరు. స్వయాన్ని సంగమయుగములో ఉన్నామని భావించాలి. మనకు ఆ వైపు సంబంధం లేదు. బుద్ధి ద్వారా పాత దేశము నుండి సంబంధము తెంచుకోవలసి వస్తుంది. ఉండేదేమో ఇక్కడే, కానీ ఈ పాత ప్రపంచమంతా సమాప్తమవుతుందని బుద్ధికి తెలుసు. ఇప్పుడు నేను సంగమయుగంలో ఉన్నానని ఆత్మ చెప్తుంది. తండ్రి వచ్చారు. వారిని నావికుడని కూడా అంటారు. ఇప్పుడు మనము వెళ్తున్నాము. ఎలా? యోగము ద్వారా. యోగము చేసేందుకు కూడా జ్ఞానముంది. జ్ఞానము కొరకు కూడా జ్ఞానముంది. యోగము కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రినే స్మృతి చేయమని చెప్పబడుతుంది. ఇది కూడా జ్ఞానమే కదా. జ్ఞానమనగా తెలివి. తండ్రి తమ మతము ఇచ్చేందుకు వచ్చారు. స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తున్నారు. ఆత్మనే 84 జన్మలను తీసుకుంటుంది. తండ్రి కూర్చొని తన పిల్లలకు మాత్రమే విస్తారంగా వినిపిస్తారు.
ఇప్పుడు ఈ రావణ రాజ్యము సమాప్తమవుతుంది. ఇక్కడ కర్మ బంధనముంది, అక్కడ కర్మ సంబంధం ఉంటుంది. బంధనమనగా దుఃఖానికి మరో పేరు, సంబంధమనగా సుఖము. ఇప్పుడు కర్మబంధనాన్ని తెంచేయాలి. మనం ఇప్పుడు బ్రాహ్మణ సంబంధంలో ఉన్నామని, తరువాత దైవీ సంబంధంలోకి వెళ్తామని బుద్ధిలో ఉంది. బ్రాహ్మణ సంబంధము ఈ ఒక్క జన్మలో మాత్రమే ఉంటుంది. తరువాత 8 జన్మలు, 12 జన్మలు దైవీ సంబంధంలో ఉంటారు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. కనుక కలియుగ చీచీ కర్మబంధనాలను గ్లాని చేసినట్లుంటారు. ఇప్పుడు ఈ ప్రపంచంలోని కర్మబంధనాలలో ఉండరాదు. ఇవన్నీ ఆసురీ కర్మబంధనాలు. మనము కూడా గుప్తంగా ఒక యాత్ర చేస్తున్నాము. ఈ తండ్రి మనకు యాత్ర చేయడం నేర్పించారు. తరువాత ఈ కర్మబంధనాలతో భిన్నమై మనము కర్మాతీతమైపోతాము. ఈ కర్మబంధనాలిప్పుడు తెగిపోవాలి. పవిత్రంగా అయ్యి చక్రాన్ని అర్థం చేసుకొని చక్రవర్తి రాజులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేస్తాము. ఇప్పుడు మనము చదువుతున్నాము. మరి దానికి ఒక లక్ష్యము, ప్రాలబ్ధము కూడా ఉండాలి కదా. మనల్ని చదివించువారు అనంతమైన తండ్రి అని మీకు తెలుసు. అనంతమైన తండ్రి మనలను 5000 సంవత్సరాల క్రితము కూడా చదివించారు. ఇది డ్రామా కదా. ఎవరినైతే కల్పక్రితము చదివించారో వారినే చదివిస్తారు. వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. అందరూ సత్యయుగంలోకి రారు. మిగిలిన వారంతా వాపస్ ఇంటికి వెళ్తారు. ఈ తీరములో నరకము, ఆ తీరములో స్వర్గము ఉంది. ఈ చదువులో అయితే మనము ఇక్కడ చదువుకొని ప్రాలబ్ధము కూడా ఇక్కడే పొందుతామని తెలుసు. ఇక్కడ మనము సంగమయుగములో చదువుకుంటున్నాము. దీని ప్రాలబ్ధము మనకు నూతన ప్రపంచంలో లభిస్తుంది. ఇది కొత్త విషయము. ప్రపంచములో దీని ప్రాలబ్ధము మాకు మరో జన్మలో లభిస్తుందని ఎవ్వరూ చెప్పరు. ఈ జన్మలో చదివిన చదువుకు తరువాత జన్మలో ప్రాలబ్ధము పొందడం కేవలం ఈ సంగమయుగములో మాత్రమే జరుగుతుంది. తండ్రి కూడా సంగమయుగములోనే వస్తారు. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. జ్ఞానసాగరులైన భగవంతుడు వచ్చి నూతన ప్రపంచము అమరపురి కొరకు ఒక్కసారి మాత్రమే చదివిస్తారు. ఇది కలియుగము, మృత్యులోకము. మనము సత్యయుగము కొరకు చదువుకుంటున్నాము. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుకుంటున్నాము. ఇది పరాయి దేశము, అది మన దేశము. ఆ స్వదేశంలో తండ్రి వచ్చే అవసరము లేదు. ఆ దేశము పిల్లల కొరకు మాత్రమే. అక్కడ సత్యయుగంలో రావణుడు రాడు. రావణుడు అదృశ్యమైపోతాడు. మళ్ళీ ద్వాపరయుగంలో వస్తాడు. కనుక తండ్రి కూడా అదృశ్యమైపోతాడు. సత్యయుగంలో వారిని గురించి ఎవ్వరికీ తెలీదు. కనుక స్మృతి కూడా ఎందుకు చేస్తారు? సుఖ ప్రాలబ్ధము పూర్తి అయితే రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. దానిని పరాయి దేశమని అంటారు. ఇప్పుడు మనము సంగమ యుగములో ఉన్నామని, మనకు దారి చూపించే తండ్రి లభించారని మీరు అర్థం చేసుకున్నారు. మిగిలిన వారంతా ఎదురు దెబ్బలు తింటూ నష్టపోతూ ఉంటారు.
ఎవరైతే చాలా అలసిపోయి ఉంటారో, కల్పక్రితము ఈ దారిలో నడిచి ఉంటారో వారు వస్తూ ఉంటారు. మీరు మార్గదర్శకులుగా అయ్యి అందరికీ దారిని చూపిస్తారు. ఇది ఆత్మిక యాత్ర చేసే దారి. నేరుగా సుఖధామానికి వెళ్ళిపోతారు. మీరు పాండవ సాంప్రదాయానికి చెందిన పండాలు. పాండవ రాజ్యమని అనరు. రాజ్యము పాండవులకు లేదు, కౌరవులకు లేదు. ఇరువురికి కిరీటం లేదు. భక్తి మార్గములో ఇరువురికి కిరీటములు ఇచ్చేశారు. ఒకవేళ ఇచ్చిన కౌరవులకు లైట్ కిరీటము, పవిత్రతా ప్రకాశ కిరీటమునివ్వరు. పాండవులకు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఇప్పుడింకా పురుషార్థము చేస్తున్నారు. నడుస్తూ నడుస్తూ కింద పడతారు. అప్పుడెవరికి ఇవ్వాలి? కనుక ఈ గుర్తులన్నీ విష్ణువుకిచ్చారు. ఎందుకంటే వారు పవిత్రులు. సత్యయుగములో అందరూ పవిత్రంగా సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. పవిత్రతా ప్రకాశ కిరీటముంది. ఇప్పుడెవ్వరూ పవిత్రంగా లేరు. సన్యాసులు పవిత్రంగా ఉంటామని పిలిపించుకుంటారు. కానీ ప్రపంచము పవిత్రంగా లేదు కదా. వారు వికారీ ప్రపంచములోనే మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఇది రావణుని పతిత రాజ్యము. నూతన యుగమైన సత్యయుగాన్ని పావన రాజ్యమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తోట యజమాని అయిన తండ్రి ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు. వారు పతిత పావనులు, నావికులు. తోట యజమాని కూడా వారే. తోట యజమాని ముళ్ళ అడవిలోకి వచ్చారు. మీ కమాండర్ ఒక్కరే. యాదవుల చీఫ్ కమాండర్ను శంకరుడని అంటామా? వాస్తవానికి శంకరుడేమీ వినాశనము చేయించరు. సమయము ఆసన్నమైనప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది. శంకరుని ప్రేరణతో ముసలాల్ని మొదలైనవి తయారు చేస్తారని అంటారు. ఈ కథలన్నీ తయారు చేసినవి. పాత ప్రపంచము సమాప్తమయ్యే తీరాలి. ఇల్లు పాతదైపోతే దానంతకదే కింద పడిపోతుంది. మనుషులు మరణిస్తారు. ఈ పాత ప్రపంచము కూడా సమాప్తమయ్యేది. భూమి ఇదంతా కృంగిపోయినందున మరణిస్తారు. కొంతమంది నీటిలో మునిగి మరణిస్తారు. కొంతమంది షాక్తో మరణిస్తారు. బాంబుల నుండి వచ్చిన విషవాయువులు కూడా చంపేస్తాయి. ఇప్పుడు వినాశనమయ్యే తీరుతుందని పిల్లల బుద్ధిలో ఉంది. మనము ఆవలి తీరానికి వెళ్తున్నాము. కలియుగము పూర్తయ్యి సత్యయుగము స్థాపన జరిగే తీరాలి. తర్వాత అర్ధకల్పము యుద్ధాలే జరగవు. ఇప్పుడు పురుషార్థం చేయించేందుకు తండ్రి వచ్చారు. ఇది చివరి అవకాశము. ఆలస్యము చేస్తే అకస్మాత్తుగా మరణిస్తారు. మృత్యువు అతి సమీపములో మీ ఎదుటే నిలబడి ఉంది. అకస్మాత్తుగా కూర్చునే మనుషులు మరణిస్తారు. మరణించేందుకు ముందే స్మృతి యాత్ర చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి. అందువల్ల పిల్లలు ఇంటిని స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. స్మృతి ద్వారా అంతమతి సోగతి అవుతుంది. ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కేవలం ఇంటిని స్మృతి చేస్తే పాపాలు నశించవు. అందువలన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పాపాలు వినాశనమై మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. కనుక తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చార్టు ఉంచితే మొత్తం రోజంతటిలో ఏం చేశారో తెలిసిపోతుంది.
5-6 సంవత్సరాల వయసు నుండి మీ జీవితంలో ఏమేం చేశారో ఇది కూడా గుర్తు ఉంటుంది. అలాగని మొత్తము సమయమంతా రాస్తూ ఉండాల్సి వస్తుందని కాదు, గమనముంటుంది. తోటలో కూర్చొని బాబాను స్మృతి చేస్తారు. దుకాణంలో ఎవ్వరూ గిరాకులు లేకుంటే స్మృతిలో కూర్చోవాలి. మనసులో గుర్తుంటుంది కదా. అంతా రాయాలనుకుంటే డైరీ రాయవలసి వస్తుంది. ఇదే ముఖ్యమైన విషయము. మనము తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి, పవిత్ర ప్రపంచములో అధిపతులుగా ఎలా అవ్వాలి, పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి, ఇందుకు కావలసిన ఈ జ్ఞానాన్ని తండ్రి వచ్చి ఇస్తున్నారు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. ఇప్పుడు మీరు బాబా మేము మీ వారము, సదా మీ వారమే, కేవలం మర్చిపోయి దేహాభిమానులుగా అయిపోయాము. ఇప్పుడు మీరు వచ్చి మార్గాన్ని తెలిపినందున మేము మళ్ళీ దేహీ అభిమానులుగా అవుతామని అంటారు. సత్యయుగంలో మనము దేహీ అభిమానులుగా ఉండేవారము. సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకునేవారము. కనుక పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించేందుకు అర్హులుగా అవ్వాలి. అప్పుడు చాలామందికి కళ్యాణము జరుగుతుంది. డ్రామానుసారము, నెంబర్వారు పురుషార్థానుసారము సేవాదారులుగా అవుతూ ఉన్నారని బాబాకు తెలుసు. అచ్చా, మీరు ఎవరైనా కల్పవృక్షము మొదలైనవి అర్థం చేయించలేకుంటే మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండని సులభమైన విషయాన్ని అందరికీ చెప్పండి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని ఈ తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తారు. ఈ విషయం బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఇతర మనుషులెవ్వరికీ ఆత్మను గురించి గాని తండ్రి అయిన పరమాత్మ గురించి గాని తెలీదు. కేవలం పరమాత్మ అని చెప్తారు. కనుక ఎవ్వరికి బాణం తగలదు. భగవంతుని రూపము తెలుసుకోవలసి వస్తుంది. మీరంతా నాటకంలోని పాత్రధారులు. ప్రతి ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకొని మళ్ళీ పాత్రను అభినయిస్తుంది. అక్కడి పాత్రధారులు దుస్తులు మార్చుకుంటూ రకరకాల పాత్రలను అభినయిస్తారు. అయితే మీరు శరీరాలను మార్చుకుంటారు. అక్కడ స్త్రీ లేక పురుషుల డ్రెస్సు అల్పకాలము కొరకు ధరిస్తారు. ఇక్కడ పురుషుల శరీరము తీసుకుంటే ఆయువంతా పురుషునిగానే ఉంటాడు. అది హద్దు డ్రామా, ఇది బేహద్దు డ్రామా. మొట్టమొదట ముఖ్యమైన విషయం తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. యోగము అనే పదము కూడా ఉపయోగించకండి. ఎందుకంటే అనేక విధాలైన యోగాలు నేర్చుకుంటారు. అవన్నీ భక్తి మార్గములోనివి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. అంతేకాక ఇంటిని కూడా స్మృతి చేయండి. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోతారు. శివబాబా ఇతనిలో వచ్చి శిక్షణనిస్తారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనమైపోతారు. తర్వాత పవిత్రాత్మ ఎగిరిపోతుంది. ఎంతెంత స్మృతి చేసి ఉంటారో, సేవ చేసి ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి చేయడంలోనే చాలా విఘ్నాలు వస్తాయి. పవిత్రంగా అవ్వకుంటే
ధర్మరాజుపురిలో శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. గౌరవం పోవడమే కాక పదవి కూడా భ్రష్టమైపోతుంది. చివర్లో అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి, కానీ అప్పుడు ఏమీ చెయ్యలేరు. ఇంతగా చెప్పినా నన్ను స్మృతి చెయ్యలేదు. పాపాలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు శిక్షలను అనుభవించు అని సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు చదువుకునేందుకు సమయం ఉండదు. అయ్యో, ఎంత తప్పు చేశాను, ఊరకే సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నానని పశ్చాత్తాపపడతారు, దుఃఖిస్తారు. కానీ శిక్షలేమో అనుభవించవలసి వస్తుంది. ఏమీ చెయ్యలేరు. ఫెయిల్ అయితే మళ్ళీ చదువుకునే మాటే ఉండదు. ఆ చదువులో అయితే పాస్ అవ్వకుంటే మళ్ళీ చదువుకుంటారు. ఇక్కడ చదివే పూర్తయిపోతుంది. అంతిమ సమయంలో పశ్చాత్తాపపడకుండా ఉండాలంటే తండ్రి సలహానిస్తున్నారు, పిల్లలు బాగా చదువుకోండి, వ్యర్థ విషయాలలో మీ సమయం వృధా చేసుకోకండి, లేకుంటే చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. మాయ చాలా వ్యతిరేక పనులు చేయిస్తుంది. ఎప్పుడూ దొంగతనం చేసి ఉండరు. మాయ ఆ పని కూడా చేయిస్తుంది. చేసిన తర్వాత అరే, మాయ నన్ను మోసగించిందని గుర్తుకొస్తుంది. మొదట ఫలానా వస్తువు తీసుకుంటామని మనసులో సంకల్పం వస్తుంది. ఇది తప్ప రైటా అనే బుద్ధేమో లభించింది. ఆ వస్తువు తీసుకుంటే తప్పు, తీసుకోకుంటే రైట్ అని బుద్ధికి తెలుసు. ఇప్పుడేం చెయ్యాలి? పవిత్రంగా ఉండడం మంచిది కదా. సాంగత్య దోషం వలన లూజ్ అవ్వరాదు. మనమంతా సోదరీ సోదరులము. అటువంటప్పుడు నామరూపాలలో ఎందుకు చిక్కుకోవాలి? దేహాభిమానంలోకి రాకూడదు. కానీ మాయ చాలా శక్తివంతమైనది. మాయ తప్పు పని చెయ్యాలనే సంకల్పాన్ని కలిగిస్తుంది. మీరు తప్పు పని చేయరాదని తండ్రి చెప్తారు. యుద్ధము జరుగుతుంది, కింద పడిపోతారు. తర్వాత రైట్ బుద్ధి రానే రాదు. మనము రైట్ పని చెయ్యాలి. అంధులకు ఊతకర్రగా అవ్వాలి. ఇది అన్నిటికంటే మంచి పని. శరీర నిర్వహణ కొరకు సమయముంది. రాత్రిపూట నిద్ర కూడా పోవాలి. ఆత్మ అలసిపోతే నిద్రపోతుంది, శరీరము కూడా నిద్రిస్తుంది. ఇప్పుడు శరీర నిర్వహణ కొరకు, విశ్రాంతి కొరకు సమయమైతే ఉంది. మిగిలిన సమయం నా సేవలో లగ్నమవ్వండి. స్మృతి చార్టును ఉంచండి. రాస్తారు కూడా. నడుస్తూ నడుస్తూ ఫెయిల్ అయిపోతారు. తండ్రిని స్మృతి చేయకుండా, సేవ చేయకుండా ఉంటే తప్పు పని జరుగుతూ ఉంటుంది. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, వ్యర్థ విషయాలలో మీ సమయాన్ని వృధా చేయకండి. మాయ ఏ తప్పు పని చేయించకుండా గమనముంచాలి. సాంగత్య దోషములోకి వచ్చి ఎప్పుడూ లూజ్ అవ్వరాదు. దేహాభిమానములోకి వచ్చి ఎవరి నామరూపాలలో చిక్కుకోరాదు. 2వ పాయింట్, ఇంటి స్మృతితో పాటు తండ్రిని కూడా స్మృతి చెయ్యాలి. స్మృతి చార్టును తెలిపే డైరీ తయారు చెయ్యాలి. అందులో రోజంతా ఏమేం చేశారో, తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉన్నారో నోట్ చేయాలి. వరదానము:
నమ్రత యొక్క కవచము ద్వారా వ్యర్థమనే రావణుణ్ణి తగులబెట్టే సత్యమైన స్నేహి సహయోగి భవ. వివరణ: సంఘటనలో మీ లోపాలను ఎవరైనా ఎంతగా వెతికేందుకు ప్రయత్నించినా కొంచెం కూడా సంస్కార స్వభావాల ఘర్షణ కనిపించరాదు. ఒకవేళ ఎవరైనా తిట్టినా అవమానపరిచినా కూడా మీరు సెయింట్గా అయిపోండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా మీరు రైట్గా ఉండండి. ఎవరైనా ఘర్షణ పడినా మీరు వారికి స్నేహమనే నీటిని ఇవ్వండి. ఇది ఎందుకు, ఇలా ఎందుకు, ఇలాంటి సంకల్పాలు చేసి అగ్నిపై నూనె వేయకండి. నమ్రత అనే కవచాన్ని ధరించి ఉండండి. ఎక్కడ నమ్రత ఉంటుందో అక్కడ స్నేహ సహయోగాలు కూడా తప్పకుండా ఉంటాయి. స్లోగన్: నాది యొక్క అనేక హద్దు భావనలను ఒక్క మేరా బాబాలో ఇమిడ్చివేయండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఆత్మిక రాయల్టీకి పునాది సంపూర్ణ పవిత్రత. కనుక ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశము మరియు నశ నా రూపము లేక చరిత్ర ద్వారా ప్రతి ఒక్కరికి అనుభవం అవుతున్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. జ్ఞానమనే దర్పణంలో, నా ముఖంలో, నా నడవడికలో ఆ ఆత్మిక రాయల్టీ కనిపిస్తుందా, లేక సాధారణమైన నడవడిక మరియు ముఖము కనిపిస్తుందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఓం శాంతి.